ఇది ఎమోషన్ కోసం రాసిన కథ కాదు, సమాజం ఎలా పనిచేస్తోంది అన్నదానికి అద్దం. గత 5 ఏళ్లుగా డాక్టర్ బిందు మేనన్ గ్రామం నుంచి గ్రామానికి వెళుతూ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నాడీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న పేద ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. ఎపిలెప్సీ, పార్కిన్సన్, స్ట్రోక్ వంటి సమస్యలతో బాధపడే వాళ్లకు పరీక్షలు, చికిత్స, అవసరమైన మందులు కూడా ఉచితంగా ఇస్తున్నారు. ఇది ఒక్కరోజు చేసిన సేవ కాదు, ఇది కెమెరాల కోసం చేసిన కార్యక్రమం కాదు, ఇది నిరంతరం 5 ఏళ్లుగా కొనసాగుతున్న నిజమైన సేవ. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. ఈ దేశంలో డాన్స్ రీల్స్ చేసేవాళ్లు సెలబ్రిటీలవుతున్నారు, ప్రాంక్ వీడియోలు చేసేవాళ్లకు మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. కానీ నిజంగా ప్రాణాలు కాపాడే డాక్టర్లకు మాత్రం గుర్తింపు రావడం లేదు. లైకులు కాదు, కనీసం పేరు కూడా చాలామందికి తెలియదు. ఇదే నిజమైన బాధ. డాక్టర్ బిందు మేనన్ ఎందుకు వైరల్ కాలేదు అంటే కారణం చాలా సింపుల్. ఆమె కాంటెంట్ చేయదు, కెమెరా ముందు నటించదు, సింపతీ కోసం కథలు అమ్మదు. అందుకే సోషల్ మీడియా అల్గోరిథంకు ఆమె కనిపించదు. కాని గ్రామాల్లో మాత్రం ఆమెను దేవతలా చూస్తారు. ఇక్కడ తప్పు డాక్టర్ది కాదు, తప్పు మన ప్రాధాన్యతలది. వినోదానికిచ్చే విలువ సేవకు ఇవ్వడం లేదు, వ్యూస్కిచ్చే ప్రాముఖ్యత విలువలకి ఇవ్వడం లేదు. వైరల్ కావడమే గొప్పగా భావించి వాస్తవ సేవను పక్కన పెడుతున్నాం. ఒక అమ్మాయి రోజూ ప్రాణాలు కాపాడుతున్నా ఆమె పేరు తెలియకపోతే అది ఎవరి తప్పు? చెప్పాల్సిన నిజం ఒక్కటే, మనదే. డాక్టర్ బిందు మేనన్ లాంటి వాళ్లే ఈ దేశానికి నిజమైన హీరోలు. వారు ట్రెండింగ్లో ఉండకపోవచ్చు, కాని చరిత్రలో మాత్రం ఉండాలి. ఈ కథను షేర్ చేయడం, ఈ పేరు గుర్తుంచుకోవడం, ఇదే మనం చెయ్యగల కనీస బాధ్యత. ఎందుకంటే రియల్ సాడ్నెస్ ఈజ్ నిజమైన సేవ కనిపించకపోవడమే.